రాష్ట్రంలో నామినేషన్ల పర్వం నేటితో ముగుస్తుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పెడన అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా అంకెం శ్రీనివాస్ నామినేషన్ వేయనున్నారు. స్థానిక అమలేశ్వరి దేవి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా బయలుదేరారు. లైవ్లో చూద్దాం. ఓకే లైవ్ స్టార్ట్ సంబంధించి ఇప్పటివరకు కూడా నిన్న కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించడం జరిగింది. పెడ నియోజకవర్గంలో అటు బంటుమిల్లి మండలం కానీ అట్లాగే బంటుమిల్లి మండలం తర్వాత పెడన బస్టాండ్ దగ్గర కూడా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ సభల ద్వారా అంకెం లక్ష్మీ శ్రీనివాస్ గారిని పెడ నియోజకవర్గానికి పరిచయం చేయడమే కాకుండా మంచి వ్యక్తి అని చెప్పేసి పరిచయం చేయడం, అట్లాగే అంకెం లక్ష్మీ శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తి పెడ నియోజకవర్గంలో ఉంటే అన్ని సమస్యలు తీరుతాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే అందులో భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చివరి రోజు అయినటువంటి ఈ రోజున నామినేషన్ వేయడానికి పెడన ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు భారీ ఎత్తున ర్యాలీగా పెడన నియోజకవర్గ అభ్యర్థి అంకెం లక్ష్మీ శ్రీనివాస్ బయలుదేరడం జరిగింది. కుటుంబ సమేతంగా వాహనం మీద బయలుదేరడం లక్ష్మీ శ్రీనివాస్ అలాగే పెడన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తన నమస్కారం తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫున ఆయన నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నారు. అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో అటు కార్యకర్తలతో పాటుగా జనసేన నాయకులందరూ కూడా పాల్గొన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా మరి కొద్దిసేపట్లో పెడన ఎంఆర్ ఆఫీస్కి రాబోతున్నారు. ఎందుకంటే జనసేన నాయకత్వం నుంచి పెడ నియోజకవర్గంలో చాలామంది నాయకులు ముందు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా కలిసి అంకెం లక్ష్మీ శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళంతా కూడా ఇక్కడ రావడానికి మనం చూసేటువంటి పరిస్థితి. అట్లాగే పెడన నుంచి ఇప్పుడు కరెక్ట్గా 10:45 నామినేషన్ వేయడానికి ముహూర్తం కూడా నిశ్చయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే 9 గంటల ప్రాంతంలో అంకెం వారి ఇలవేలిపైనటువంటి విజయ అమలేశ్వరి దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు కూడా చేయడం జరిగింది. ఆ పూజల అనంతరం అంకెం లక్ష్మీ శ్రీనివాస్ గారు నామినేషన్ వేయడానికి బయలుదేరినటువంటి పరిస్థితి. కరెక్ట్గా 10:45 ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం మరలా పెడ నియోజకవర్గంలో సభల ద్వారా ఆయన కొంతమంది ఓటర్లను కూడా కలిసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద పెడ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం అనేది జనసేన పార్టీ తరఫున కనిపించేటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో కావచ్చు, లేదంటే నామినేషన్ కార్యక్రమంలో కావచ్చు, మొత్తం మీద ఒక 3,000 మంది నుంచి 5,000 మంది వరకు ఇటు జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్న విజువల్స్లో కూడా. ఒక పక్కన ఆటోల్లో కానీ అలాగే కారులో కానీ బైక్ ర్యాలీల ద్వారా కానీ పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి వచ్చేటువంటి పరిస్థితి. మొత్తం మీద పెడన నియోజకవర్గం నుంచి ర్యాలీగా విజయ అమలేశ్వరి దేవాలయం అంటే దావోజీపాలెంలో ఉన్నటువంటి విజయ అమలేశ్వరి దేవాలయం నుంచి పెడన ఎంఆర్ ఆఫీస్ వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగబోతుంది. అనంతరం అంకెం లక్ష్మీ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సంతోషి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. श्री चक्रदेवता ललिता त्रिपुर सुंदरी देवी श्री विजय अमलेश्वरी देवी पादोदकम